అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము. రేట్లతో పాటు రేట్లు తగ్గడం గల కారణాలు కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి రైతు సోదరులారా, చివరిలో లైక్ అయితే కొట్టండి. ఇంకా ఈరోజు రేటు చూసుకుంటే మార్కెట్ 2 రోజులు కూడా మార్కెట్ అయితే మన డౌన్గా కొనసాగింది. చిన్నకాయలు పొడికాయలు ఇవన్నీ కూడా మనకు 50 రూపాయల కాంచి 100-150 రూపాయల వరకు అయితే తీసుకున్నారు. ఇంకా మన సెకండ్ క్వాలిటీ కల విషయానికి వస్తే 180 రూపాయల కాడ నుంచి 300-320-30 వరకు అయితే తీసుకున్నారు. ఇంకా మంచికాయల రేట్ల విషయానికి వస్తే 400 నుంచి 410, 20, 30, 40, 50, 60 వరకు అయితే తీసుకున్నారు. ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే ఇప్పుడు దాని వేలంపాట్లో 15 కేజీల బాక్స్ అయితే 500, 520, 30, 40, 50 వరకు అయితే పోతుంది. 550 రూపాయల వరకు అయితే ఇప్పుడు దాకా పోతుంది. ఇప్పుడే మండీలు వేలంపాటు స్టార్ట్ అయింది. ఇంకా చాలా మండీలు వేలంపాటు జరగాల్సి ఉంది. ఇప్పుడు దాకా అనుకుంటే 550 రూపాయలు అనుకోవాలా టాప్ రేటు. ఇంకా మిగిలిన మార్కెట్లు చూసుకుంటే మనకు ఓసూరు తీసుకుంటే ఓసూరు లోకల్ కాయ మాత్రం 700 నుంచి 900 అయితే పోయింది. ఓసూరు లోకల్ చుట్టుపక్కల ఉన్న కాయ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఇంకా బయటకాయ తీసుకుంటే 400 కాడ నుంచి 500, 600, 700 వరకు అయితే పోతుంది ఓసూరు మార్కెట్. అదే మన పాలకోడు తీసుకుంటే పాలకోడు 520, 30, 40, 50 వరకు అయితే అయింది మార్కెట్ పాలకోడు. అదే కృష్ణగిరి తీసుకుంటే కృష్ణగిరి మాత్రం మనకు 600 నుంచి 900 వరకు అయితే పోయింది కృష్ణగిరి మార్కెట్లో. ప్రస్తుతం చూసుకుంటే టమాటా మార్కెట్ 2 రోజులుగా టమాటా మార్కెట్ లేదు రేట్ తగ్గాయి. దీనికి కారణం మనం చూసుకుంటే ప్రాథమికంగా చెప్పాల్సింది మనకు చెన్నైకు రాయ్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కాయలు అయితే రావడంతో అక్కడి నుంచి వచ్చిన కాయలు ఒకసారిగా వచ్చి మన చెన్నై డంప్ కావడం వల్ల ఈ మార్కెట్ తగ్గినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. బేసిక్గా ఈ చుట్టుపక్కల మార్కెట్ మన అన్నమయ్య జిల్లాతో పాటు కోలారు, చింతామణి, అదేవిధంగా చూసుకుంటే మన పలమనేరు ఈ మార్కెట్లో అన్ని కాయలు కూడా బేసిక్గా మన చెన్నైకి అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ చెన్నైకి ఒకసారి కాయలు రావడంతో మనకు మార్కెట్లో అయితే కొంచెం తగ్గాయని చెప్పొచ్చు. మరి ఈ కాయల క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఆ విధంగా మార్కెట్లో ఆ సరుకు ఎలా అమ్ముడుపోతుంది అనే అంశాలపై ఒకటి మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటికైతే మనం పూర్తి స్థాయిలో దీనికి సమాచారం అయితే ఇవ్వగలము. బేసిక్గా ఆ కాయలు రావడం వల్లనే మనకైతే రేట్ తగ్గిన మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా దాదాపు సగం కాయలు అయితే అయిపోయినట్టు మనకు సమాచారం అయితే ఉంది. ఆ మిగిలిన కాయలు కూడా అక్కడ సరైన క్వాలిటీ లేక ఆ కాయలు అయితే మన బంగ్లాదేశ్కు, అదేవిధంగా నేపాల్కి అక్కడైతే ఎక్స్పోర్ట్ కావట్లేదు అనమాట. అక్కడ ఎక్స్పోర్ట్ పాలేదు కాబట్టి ఆ కాయ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మనకు కూడా ఇంతమందికి చూసుకుంటే మనం 2 days బ్యాక్ తీసుకుంటే మనకు ఇక్కడ చిన్న బాక్స్ 1000 అయితే పోయింది. దీంతో వాళ్ళు ఆ రేట్లు చూసి ఇక్కడ అమ్ముకోవచ్చిన ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్ పోలేదు కాబట్టి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. మనకు ప్రాథమికంగా మాత్రం ఇది ఒక సమాచారం అయితే వస్తుంది, మనకు పూర్తి సమాచారం అయితే తెలియదు. అయితే ఇది నిజమా అబద్ధమా అని మనం తెలుసుకోవాలంటే 2 రోజుల టైం అయితే పడుతుంది. కాబట్టి అందులో ఇప్పుడు మళ్ళీ చెన్నై తుఫాన్ ఉంది కాబట్టి ఆ తుఫాన్ తీవ్రత వల్ల మళ్ళా ఖచ్చితంగా మళ్ళీ ఈ రాకపోకలకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. రేటు పెరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది.